మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులు చేయనున్నట్లు వెల్లడించారు. చేల్పూర్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి అనంతరం మీటింగ్ లో పాల్గొంటారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడ జిల్లా నల్లబండబోడు గ్రామంలో ఎస్పీ రోహిత్ రాజు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆయన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఇప్పటి వరకు గంజాయి కేసు నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. వైసీపీ హయాంలో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదన్నారు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయలేదన్న ప్రశ్నించారాయన. నకిలీ బ్రాండ్లతో వ్యాపారం చేసి దోచుకున్నారని తెలిపారు. నెల్లూరులో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, పంబలేరు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. పార్వతీనగర్ లో 20 తులాల బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీకోట సత్యమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. గోదావరి పుష్కర నిధులతో అమ్మవారి ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కొండూరు వేణుగోపాల్ రెడ్డి మిథున్ రెడ్డిని అక్రమ కేసుతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం నిషేధించి అక్రమ అరెస్టులు ఆపాలని హిందూపురం చౌరస్తాలో నినాదించారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా గుంతకల్లో వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ పాలన చేస్తున్నారు కానీ అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా గూనుపూడి ఆదిలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ సారె సమర్పించారు. అమ్మవారికి ఎర్రన్శెట్టి వాసు వెంకటరమణ దంపతులు 150 రకాల పళ్లతో అమ్మవారికి సారె సమర్పించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నాయకులు మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టును నిరసిస్తూ లేపాక్షి మండలిలో ధర్నా నిర్వహించారు. వైసీపీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పారు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక.